నమస్తే అండి. అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. ఎంతమంది పూజ చేసుకుంటున్నారండి? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అమ్మవారైతే నాకు ఈరోజు పంచమి రోజు, తిథి రోజు అమ్మవారు పూజ చేసుకునే అవకాశం ఇచ్చింది. సో, అందుకని నేనైతే బుధవారం సాయంత్రం నుంచి పూజ స్టార్ట్ చేశానండి. వారాహి నవరాత్రులు ఎక్కువ గుప్త నవరాత్రులు కాబట్టి అందరూ గూడా సాయంత్రం చేసుకుంటేనే మంచిదని చెప్తారు. కొంతమంది ఉదయం గూడా చేస్తారండి. కానీ గుప్త నవరాత్రులని ప్రత్యేకంగా చెప్తున్నారు కాబట్టి కంపల్సరీగా నైటే చేసుకోవాలని పెద్దలు చెప్తుంటే నేను గూడా విన్నాను. సో, అదే విధంగా నేనైతే అమ్మవారిని పూజించుకుంటున్నానండి ఇక్కడ. అమ్మవారికి ఎంతో ఇష్టం ఎరుపు రంగు. ఏ అమ్మవారికైనా ఎక్కువ ఎరుపు రంగులోనే మనం అలంకరణ గాని, పూలు గాని ఇలాగా పెడితే అమ్మవారికి ఇష్టమని చెప్తారు గదండీ! సో, ఆ విధంగా నేనైతే అమ్మవారిని చక్కగా గులాబీలతో అలంకరించుకున్నాను. నేను ఈ పూజని పోయిన సంవత్సరం గూడా చేసుకున్నానండి. వారాహి నవరాత్రులు ఈ మధ్య కాలంలో చాలామంది చేసుకోకూడదు, అమ్మ తాంత్రిక దేవత అని చెప్తా ఉన్నారు. అయినా గూడా నేనైతే పోయిన సంవత్సరం నుంచే చేసుకుంటా ఉన్నానండి. పోయిన సంవత్సరం 9 రోజులు అమ్మ అవకాశం ఇచ్చింది. సో, అందుకని అమ్మ అనుగ్రహంతో నేను 9 రోజులు పూజ చేసుకున్నాను. సో, ఈసారైతే ముందు 4 రోజులు చేసుకోలేకపోయినా అమ్మ పంచమి తిథి రోజు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే అమ్మకి పంచమి తిథి అంటే చాలా ప్రత్యేకం కదా! సో, ఆ రోజు అవకాశం ఇచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మంచి రోజు మనం పూజ చేసుకోవడం అనేది చాలా మనకి మనసుకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుందనమాట. పోయిన సంవత్సరం నేను షోడశోపచార పూజలతో నేను పూజను ఆచరించానండి. చాలా తృప్తిగా అనిపించింది. నేను చాలా రోజులు కూడా అమ్మ ఫోటోని ఇంట్లోనే ఉంచుకున్నాను. ఎటువంటి ఇబ్బందులు గానీ, అడ్డంకులు గానీ ఎటువంటివి ఏమీ లేవు. చక్కగా పూజ చేసుకోవచ్చండి. నాతో పాటు కూడా చాలామంది చేసుకున్నారు పోయిన సంవత్సరం. వాళ్ళందరూ సంవత్సరం పొడవునా గూడా దేవుడిని పెట్టుకొని కూడా పూజ చేసుకున్నారండి. సో, అమ్మని పూజించడానికి మనం భయపడాల్సిన పని అనేది అసలు లేదు. మనం ఎటువంటి తాంత్రిక విద్యలు చేయట్లేదు. మనం సాత్వికంగా చాలా సింపుల్‌గా చేసుకుంటున్నాం కాబట్టి చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. నేనైతే చాలా సింపుల్‌గా చేసుకున్నాను ఈ సంవత్సరం అయితే. ఈ సంవత్సరం షోడశోపచార పూజలు కూడా కాకుండా పంచోపచారాలు చేసేసి పూజ అనేది నేను చేసుకున్నాననమాట. చాలా సింపుల్‌గా చేశాను ఈ సంవత్సరం. సో, ముందుగా అయితే అమ్మవారిని సుగంధ పుష్పాలైన మల్లెపూలతో అలంకరించుకున్నాను. అమ్మవారి ఫోటో కూడా చూస్తుంటే చాలా బావుంటుందండి. చాలా అందంగా చూడబుద్దవుతుందనమాట. నేను ఇక్కడ అమ్మవారు ఎరుపు రంగు ఉన్న ఫోటో అయితే మంచిదని చెప్తారు. కానీ నాకైతే గ్రీన్ కలర్‌ది దొరికిందనమాట లాస్ట్ ఇయరు. సో, నేను దాంతోనే పూజ చేస్తున్నాను. సో, మనం ప్రత్యేకమైన దినాల్లో ఇలాగ మన కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా సరే మనం పూజ చేసుకున్న రోజు శుక్రవారం గానీ, మంగళవారం గానీ, మన ప్రత్యేక పూజ చేసుకున్న రోజు ఇలాగ మన గడప ముందు దీపాలు పెట్టుకుంటే గడప తల్లిని కూడా మనం పూజించినట్టే అవుతుంది గదా! సో, అందుకని చెప్పేసి గుమ్మానికి ఇరువైపులా గూడా దీపాలు పెట్టుకొని అలంకరించుకున్నానండి. ఆ దీపపు కాంతుల్లో అయితే ముగ్గయితే చాలా అందంగా అనిపించింది నాకైతే. నిన్న లేట్‌గా ఏశానని చెప్పేసి నేను మళ్ళీ అయితే ముగ్గు వేయలేదు. సో, నేను చేసుకున్న పూజలో ముందుగా గణపతిని ఆరాధించుకొని, ఆ తర్వాత అష్టోత్తరం చదువుకొని, ఆ తర్వాత వారాహి స్తుతి మనకి ఫోన్‌లో గానీ, లేదంటే పీడిఎఫ్స్ గానీ ఉంటాయి కాబట్టి, వాటిని తీసుకొని నేనైతే చదువుకున్నానండి. చాలా అంటే చాలా బావుంది. ఎవరైనా సరే ఒకవేళ చేసుకోలేని వాళ్ళుంటే గనక ఒక్క రోజన్నా చేయండి అమ్మవారి పూజ అనేది. పూజ చేయటం వల్ల మనకి మంచే జరుగుతుంది గానీ, చెడు మాత్రం ఎటువంటి జరగదనేది నాకైతే నమ్మకం అనమాట. నేను ఈసారి వీడియోలో చెప్తానండి. నా అనుభవాలు పూజ చేసుకోవడం వల్ల నాకు దేవుడు ఎలా కరుణించాడు, ఎలాగా నాకు అనుభవాలు, దేవుడు ఎలాంటి అవకాశాలు ఇచ్చాడనేవి నెక్స్ట్ కొన్ని వీడియోస్‌లో చెప్తాను సందర్భానుసారంగా. సో, ఇక్కడైతే నేను పూజ देवी చేసుకుంటున్నానండి. वाराही పూజను చూసేయండి. जयैकारस्वरूपिणी जपित्वा भूमिरूपेण नमो भगवतः प्रिये जय क्रोडास्तु वाराहि देवी त्वां च नमाम्यहम् जय वाराहि विश्वेशि मुख्यवाराहि ते नमः मुख्यवाराहि वन्दे त्वाम् अन्धिनि ते नमः सर्वदुष्टप्रदुष्टानां स्तम्भनकरी नमः नमस्तम्भिनि स्तम्भे त्वां जृम्भिणि ते नमः रुन्धे रुन्धिनि वधे त्वां नमो देवि तु मोहिनी स्वभक्तानां हि सर्वेषां
सर्वेषां सर्वकामप्रदे नमः बाहोः स्तम्भकरी वन्दे चित्तस्तम्भनिते नमः चक्षुस्तम्भिनी त्वां मुख्यस्तम्भिनी ते नमो नमः जगत्स्तम्भिनी वन्दे त्वां जिह्वास्तम्भनकारिणी स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुनाशनं शीघ्रं वश्यं च कुरुते योग्ने वाचात्मिके नमः रचतुष्टयरूपे त्वां शरणं सर्वदा भजे हुमात्मिके फट् रूपेण जय आद्यानने शिवे देहि मे सकलान् कामान् वाराहि जगदीश्वरी नमस्तुभ्यं 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 नमो नमः अनुग्रहस्तुते क्लीं दुष्करं त्वयि मनोविषयं गतायां किं दुर्लभं त्वयि द्विधानुभदर्चितायां किं दुष्करं त्वयि सकृत्स्मृतिमागतायां किं दुर्जयं त्वयि कृतस्तुतिवादपुंसाम् సో, ఇక్కడైతే ఈ విధంగా అమ్మవారి స్తుతిని పాడుకొని ఎంతో తృప్తిగా అనిపించిందండి. నా పూజనైతే నేను ముగించాను. అమ్మవారి స్తుతి గాని, ఏదైనా సరే మనం చదవాలి అనుకున్నప్పుడు నిదానంగా చదవండండి. తప్పులు లేకుండా చదవండి. మనం చేసే పూజలో తప్పులు ఉంటే అమ్మని క్షమించొచ్చు. భక్తి లోపం కూడా ఉండకూడదు. ఎప్పుడైనా మనం చేసే పూజలో అమ్మవారిని మనస్ఫూర్తిగా అక్కడే ఉన్నారు, మన అమ్మ అక్కడే కూర్చుంది అనుకోని భావించి పూజ చేయండి. అమ్మ పాదాలు పట్టుకోండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మే చూసుకుంటుంది. మనకి ఎటువంటి బాధొచ్చినా అమ్మకి చెప్పుకోండి. ఇబ్బందేమీ లేదు. అమ్మకి కోరికలాగా కాకుండా కొంతమంది కోరుకోకూడదని కూడా చెప్తా ఉంటారు కదా! కోరికలా వద్దండి. ఏంటంటే మనకున్న బాధ మనిషి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఏదో సమస్యతో బాధపడతా ఉంటారు. సో, అలాంటి వాళ్ళందరూ ఎవరైనా సరే అమ్మకి కాళ్ళు పట్టుకొని, "అమ్మ ఇది నా సమస్య" అని అమ్మకి వేడుకోండి. అమ్మ కంపల్సరీగా కరుణించిద్ది. వారాహి నవరాత్రులే కదండీ! మనం ఏ దేవుడిని నమ్ముకున్నామో ఆ దేవుడిని నమ్ముకొని పాదాలు పట్టుకొని పూజించండి. కంపల్సరీగా అనుకున్నయి జరుగుతాయి. సో, ఇక్కడైతే నేను ఈరోజు ఎక్కువ ప్రసాదం కూడా ఏం చేయలేదండి. పానకం మాత్రమే పెట్టాను. అమ్మకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైంది పానకం. సో, పానకం పెట్టాను. ఇంకా కావాలంటే దానిమ్మ గింజలు గానీ, లేదంటే అన్నంతో చేసిన ప్రసాదం ఏవైనా కూడా పెట్టవచ్చు. సో, ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. సో, నా పూజ ఎలా ఉన్నది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా పూజ చేసుకుంటున్నారు? ఎంతమంది పూజ చేసుకుంటున్నారు? అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండండి. చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. వీడియో అయితే చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాపోతే చేయటం అయితే లైక్ చేయటం మర్చిపోతున్నారండి. ఎందుకంటే కొంతమంది పర్సనల్‌గా కూడా చెప్తున్నారు, "బానే ఉన్నాయి, చూస్తున్నాము వీడియోసు" అని. సో, అలాంటి వాళ్ళు కూడా కామెంట్ సారీ లైక్ చేయట్లేదండి. సో, లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు. వీడియోనైతే కంపల్సరీగా లైక్ చేయండి. సో, ఈరోజైతే ఇదండి నా పూజా విధానం. చాలా సింపుల్‌గా చేసుకున్నాను. అమ్మ దయతో అందరం బావుండాలి, మీరు బావుండాలి, మీతో పాటు నేను బావుండాలని మీ తరపున కూడా నేను అమ్మని ప్రార్థించుకుంటున్నాను. సో, ఎవరైతే పూజ చేసుకోలేదో వాళ్ళ తరపున కూడా నేనే ప్రార్థిస్తున్నాను. సో, మీరందరూ బావుండాలండి. అందరూ బావుండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సకల ఐశ్వర్యాలతో అందరూ తులతూగాలనైతే నేనైతే కోరుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. సో, ఇది యాక్చువల్‌గా నవరాత్రుల్లో ఇది 5దో రోజు. కానీ నాకైతే ఇదే మొదటి రోజని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ రోజే పూజ స్టార్ట్ చేశాను కాబట్టి, ఈ రోజుతోనే నేను పూజ ఆరంభించాను కాబట్టి నాకు ఇది మొదటి రోజు పూజ. సో, ఈ విధంగా మిగతా 6 రోజులు కూడా పూజ చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మని వేడుకుంటున్నాను. ఆ తర్వాత అయితే కొంతమంది అడిగారండి, "నువ్వు ఏం తీసుకున్నావు ఈరోజు" అని కామెంట్‌లో కూడా. సో, అందుకని వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నాను అనమాట. ఇదైతే ఈరోజు నేను తీసుకున్న బ్రేక్‌ఫాస్ట్ అండి. పపాయ ఫ్రూట్, కివి చిలకడ దుంప, ఒక లడ్డు తీసుకున్నాను. ఆ తర్వాత అయితే లంచ్ అండి. సో, ఈరోజైతే 3 కర్రీస్, కొబ్బరి చట్నీ, చుక్కకూర పులుసు, క్యాప్సికమ్ కర్రీ అనమాట. సో, రైస్ వచ్చేసరికి ఈరోజు నేను ఎలా వండానంటే కొంచెం మునగాకు కొంచెం జీలకర్ర వేసేసి రైస్ కుక్కర్ పెట్టేశానండి. రైస్ అయితే నేను ఫస్ట్ టైమే ట్రై చేయటం అనమాట. రైస్ కొంచెం వగరా నచ్చుదనుకున్నా, లేదంటే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చిందనుకోండి లైక్